హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ మ్యాథ్స్లో అనుక్రమణ సిద్ధాంతం. దీని గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందామండి. అండ్ కొన్ని రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాగా కూడా వాటిని అయితే మనం ఈరోజు చూద్దాం. లాస్ట్ క్లాసెస్లో ప్రేరణ అంటే ఏంటి, ప్రేరణ రకాలు, నిర్వచనాలు, దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేశాను. సో ప్రేరణ అనే టాపిక్ అయితే మనకు సిలబస్లో ఉంది. సో మనకు ఇప్పుడు దగ్గర ఒక 2 వీక్స్ కూడా లేదండి. సో టైం వేస్ట్ చేయకోకుండా ప్రతిదీ కూడా చదవండి. మెయిన్గా ఎక్కువగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో మనకు అదే బెటర్ అండి. ఎగ్జామ్స్ మేబీ యాక్చువల్గా ఎక్కువగా రాయండి కాస్త. అవసరాలు. అమెరికాకు చెందిన అబ్రహం హెరాల్డ్ మాస్లో ప్రవర్తనవాదానికి ఆద్యుడైన జేబీ వాట్సన్, ఈఎల్ థాండైక్ పర్యవేక్షణలో అవసరాలపై అధ్యయనం చేస్తారు. సో వీరు దేని మీద అధ్యయనం చేశారంటే అవసరాలు అనే దాని మీద అధ్యయనం చేశారు. ఎవరెవరంటే అమెరికాకు చెందిన అబ్రహం హెరాల్డ్ మాస్లో, అలాగే ప్రవర్తనవాదానికి ఆద్యుడైన జేబీ వాట్సన్, ఈఎల్ థాండైక్ వీళ్ళ యొక్క పర్యవేక్షణలో అవసరాలు అనే అధ్యయనం అనేది చేస్తారు. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించారు. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించారు. దీని ప్రకారం వ్యక్తిలో అవసరాలు అనేవి ఒక వరుస క్రమంలో అమర్చబడి ఉంటాయి. ఒక అవసరం తీరిన వెంటనే మరో అవసరానికి తీర్చుకోవడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. సో చాలామంది లైక్ చేయడం లేదండి. సో లైక్ చేసి క్లాస్ అనేది కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అవసరాలు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ప్రాథమిక అవసరాలు, 2 గౌణ అవసరాలు. అవసరాలు ఎన్ని రకాలు? 2 టైప్స్ అయితే ఉంటాయి. అందులో ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు. వ్యక్తి జీవించడానికి, మానవజాతి మనుగడకు తప్పనిసరైన అవసరాలనే ప్రాథమిక అవసరాలు అంటారు. అంటే అందులో మనకు గాలి కావచ్చు, నీరు, ఆహారము, హ్యూమిడిటీ అంటే ఉష్ణోగ్రత కావచ్చు, మన యొక్క కార్యకలాపాలు ఉంటాయి కదా అవి కావచ్చు, విశ్రాంతి, మాతృ వస్తుగత మొదలైనవన్నీ కూడా ప్రాథమిక అవసరాల కిందకైతే వస్తాయి. సో మనకు జీవించడానికి ఇవన్నీ అవసరమే కదా అండి. గాలి, నీరు, ఆహారం, తగు ఉష్ణోగ్రత, విసర్జన, విశ్రాంతి, మాతృ ఉస్తుకత ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాలు. ప్రాథమిక అవసరాలు తప్ప ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గౌణ అవసరాలు. వీటినే సాంఘిక అవసరాలని కూడా అంటారు. సాంఘిక అవసరాలంటే ఏంటంటే సాంఘిక, మానసిక అవసరాలని కూడా అంటారు. దీన్ని గౌణ అవసరాలను. మరి గౌణ అవసరాలు అంటే ఏంటంటే ఉదాహరణగా చెప్పుకోవచ్చు, మన దుస్తులు కానివ్వండి, ఇల్లు, రక్షణ, గుర్తింపు ఇవన్నీ కూడా గౌణ అవసరాలు. అంటే ఫస్ట్ మనము ప్రాథమిక అవసరాలు నేర్చుకున్నాం అనుకోండి, ఇంకా అవి కాకుండా ఇంకేవైనా ఉన్నాయంటే అవి గౌణ అవసరాలు. మాస్లో 5 రకాల అవసరాలను పేర్కొన్నారు. ఇక్కడ ఈ 5 రకాల అవసరాలను ఒక పిరమిడ్లో ప్రతిపాదించారు. పిరమిడ్ ఆకారంలో, కోన్ ఆకారంలో దీన్ని రూపొందించారండి. మాస్లో మొత్తం 5 రకాల అవసరాలని ఇక్కడ పేర్కొన్నారు. అవి ఏ షేప్లో ఉంటాయి మనకంటే పిరమిడ్ ఆకారంలో అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా అయితే ఇక్కడి వరకు మనకు నిమ్న క్రమ అవసరాలు, ఇంకా ఇక్కడ నుండి చూసుకుంటే ఇవన్నీ కూడా ఉన్నత క్రమ అవసరాలు. ఫస్ట్ వన్ ఏంటంటే శారీరక అవసరాలు, రక్షణ భద్రత అవసరాలు, ప్రేమ వాత్సల్య అవసరాలు, గుర్తింపు అవసరాలు, ఆత్మ సాఫల్య అవసరాలు. ఇలా మనకు 5 రకాలుగా అయితే ఉన్నాయి. మరి శారీరక అవసరాలు అంటే ఏంటంటే ఆకలి, నిద్ర, దప్పిక, మాతృస్తుకత, లైంగిక వస్తుకత ఇవన్నీ కూడా శారీరక అవసరాలు. మరి రక్షణ భద్రత అవసరాలు ఏంటంటే పెద్దవారి తోడు కావాలనుకోవడం, ఒక ఇల్లు అనేవి ఇవన్నీ కూడా మనకు రక్షణకు, భద్రతకు సంబంధించిన అవసరాలు. ప్రేమ వాత్సల్య అవసరాలు అంటే మన యొక్క పేరెంట్స్ నుండి లవ్, ఎఫెక్షన్ కోరుకోవడం కానీ, వ్యక్తిగత సంబంధాలు కోరుకోవడము, స్నేహం కోరుకోవడం ఇవన్నీ కూడా ప్రేమ వాత్సల్య అవసరాలు. మరి ఐడెంటిఫికేషన్ నీడ్స్ ఉంటాయి కదా, సో గుర్తింపు అవసరాలు అనేవి వస్తే ఆత్మగౌరవ అవసరము, సాంఘిక స్థాయిని కోరుకోవడం ఇవన్నీ కూడా గుర్తింపు అవసరాలు. ఆత్మ సాఫల్య అవసరాలు. ఇవి ఇలా మనకు 5 రకాలుగా మ్యాథ్స్లో ఒక పిరమిడ్ ఆకారంలో 5 అవసరాలు అయితే ఉన్నాయి. సో 5 అవసరాలు వన్స్ ఒకసారి చూడండి రిపీటెడ్గా. లాస్ట్ టైం డిఎస్లో, టెట్లోనో మనకు ఒక బిట్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ టాపిక్స్కి రిలేటెడ్గా మనం ముందు నేర్చుకున్నాం కదా, సో వాటికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో క్వశ్చన్స్ అన్నీ కూడా చూడండి వన్స్ ఒకసారి. క్రింది వానిలో ఒకటి పాఠశాలలో విద్యార్థుల అభ్యసనము ప్రభావితం చేయరు.
క్రింది వానిలో ఒకటి పాఠశాలలో విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చేయదు. సో థర్డ్ ఆప్షన్ చూడండి ఇక్కడ, సహ విద్యార్థుల సాంఘిక స్థాయి. నెక్స్ట్ వన్, అభ్యసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశము. అభ్యసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశము. ఫస్ట్ ఆప్షన్ ప్రేరణ. నెక్స్ట్, పిల్లవాడి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకము. పిల్లవాడి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకము. సెకండ్ ఆప్షన్ ఆత్మవిశ్వాసం లేకపోవడము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది కారకాలలో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశము. ఇప్పుడు మనం చేయబోయే క్వశ్చన్స్ అన్నీ కూడా దగ్గర 2018లో వచ్చే క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా టెట్లో అడిగారు. క్రింది కారకాలలో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశము. సెకండ్ ఆప్షన్ అర్థవంతమైన సంస్కారాలు. నెక్స్ట్, క్రింది వానిలో గౌణ అవసరము. క్రింది వానిలో గౌణ అవసరము. సెకండ్ ఆప్షన్ గుర్తింపు. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. థర్డ్ ఆప్షన్ మాస్లో. నెక్స్ట్, క్రింది వానిలో ప్రాథమిక అవసరము. క్రింది వానిలో ప్రాథమిక అవసరము. ఆప్షన్ 3 దాహం తీర్చుకోవడం, అంటే నీరు ఉంది కదా అండి. నెక్స్ట్, క్రింది వానిలో గౌణ అవసరం కానిది. గౌణ అవసరం కానిది థర్డ్ ఆప్షన్, ఇది మనకు నిద్ర. నెక్స్ట్ వన్, ప్రేరణను పెంచే కృత్యం కానిది. ప్రేరణను పెంచే కృత్యం కానిది. థర్డ్ ఆప్షన్ అధిక ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసనము. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి ప్రత్యేకమైన పనిని చేయడానికి పురిగొల్పేది, అంటే ఉసిగొల్పేది. ఒక వ్యక్తి ప్రత్యేకమైన పనిని చేయడానికి పురిగొల్పేది. సెకండ్ ఆప్షన్ ప్రేరణ. నెక్స్ట్ వన్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారము శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరుచుకునేందుకు ప్రయత్నించే అవసరము. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారము శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరుచుకునేందుకు ప్రయత్నించే అవసరము. ఫోర్త్ ఆప్షన్ చూడండి, రక్షణ అవసరము. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి తాను ప్రయోగశాలలో ఉపయోగించిన పరికరాలను భద్రపరచడం అనేది ఏ అభ్యసన రంగానికి చెందుతుంది. ఒక విద్యార్థి తాను ప్రయోగశాలలో ఉపయోగించిన పరికరాలను భద్రపరుస్తాడు. సో అది ఏ అభ్యసన రంగానికి సంబంధించింది. సెకండ్ ఆప్షన్ మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ వన్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ప్రయత్నించడంలో ఆ ఉపాధ్యాయుడు ప్రాధాన్యనిచ్చు రంగము. సో ఆన్సర్స్ ముందే ఉన్నాయని చూస్తున్నారా? సేమ్ మన దరిద్రం ఇంకా చెప్తూ ఉంటాను కదా, అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుందండి. సో ఆన్సర్స్ అనేవి కూడా చేసేసాను ముందుగానే, ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ అనేది లేదు. సో రివిజన్ కిందికి అయితే యూజ్ అవుతుంది, ఒకసారి చూడండి. మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి భావావేశం రంగం అండి. 14th క్వశ్చన్ వచ్చేసి, ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి నిష్పాదనను మదింపు చేయడంలో ప్రస్ఫుటించే అభ్యసన రంగం వచ్చేసి జ్ఞానాత్మక రంగము. అలాగే ప్రముఖ సామాజిక విద్యాశాస్త్రవేత్త మెకెవర్, ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణము రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండడమే అని పేర్కొన్న వారు వచ్చేసి సాధన ప్రేరణకు సంబంధించిన ఉదాహరణగా అయితే చెప్పవచ్చు. మరి 16th క్వశ్చన్ వచ్చేసి, 6వ తరగతి విద్యార్థి దండన నుండి తప్పించుకోవడానికి ఇంటి పనిని చేయడంలో ఇమిడి ఉండే ప్రేరణ. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శిక్షణ నుండి తప్పించుకోవడం అనేది గుర్తుంచుకోండి. సో అలాంటప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ అంటే ఇక్కడ కృత్రిమ ప్రేరణ అయితే వస్తుందండి. దీనినే మనము బహిర్గత ప్రేరణ అనేసి కూడా అంటారు. బహిర్గత ప్రేరణకు మరొక పేరు ఏంటంటే కృత్రిమ ప్రేరణ. తప్పు చేస్తే దేవుడు క్షమించడు అనుకున్న వ్యక్తి తప్పు చేయడం మానేయడంలో ఇమిడి ఉన్న ప్రేరణ వచ్చేసి అంతర్గత ప్రేరణ. అంటే ఇక్కడ తాను రియలైజ్ అయ్యాడు, సో అట్లా చేస్తే మళ్ళీ మనకు తప్పు చేయడము అనేది మళ్ళీ ఉండదు అనేసి, దేవుడు క్షమించడు అనేసి
తనకు తానే అనుకున్నాడు. సో అది వచ్చేసి అంతర్గత ప్రేరణ కిందికి అయితే వస్తుంది. ఇంకా 18th క్వశ్చన్ కన్నా చూసుకుంటే, ఒక విద్యార్థి స్వభావ సిద్ధంగా ఇతరులను అనుకరించే ప్రవృత్తిలో ఉండే ప్రేరణ ఏంటంటే అంతర్గత ప్రేరణ. ఇక్కడ స్వభావ సిద్ధంగా ఇతరులను అనుకరించే ప్రవృత్తిలో అనేది ఇచ్చారు. అంటే తనకు సిద్ధంగా అంటే ఆన్సర్ అంతర్గత ప్రేరణ అయితే వస్తుంది. ఉపాధ్యాయుడు పరీక్ష నిర్వహించిన అనంతరం ఫలితాలను విద్యార్థులకు తెలియజేస్తాడు. సో అందులో మనకు ఏ రకమైన ప్రేరణ కనిపిస్తుందంటే బాహ్య ప్రేరణ ఇస్తాడు. అంటే ఇక్కడ విద్యార్థి అనేది ఎగ్జామ్ రాసింటాడు, బట్ తన యొక్క ఫలితం ఎలా ఉండేదని నిర్ణయించేది ఎవరంటే ఇక్కడ ఉపాధ్యాయుడు. సో ఆన్సర్ వచ్చేసి బాహ్య ప్రేరణ. నెక్స్ట్ వన్, ఉన్నత విలువలు ఉన్నత ఆదర్శాలను ఆచరించడం అనేది మనకు ఏ అవసరాల యొక్క పరిధిలోకి వస్తుందంటే ఆత్మ సాఫల్య అవసరాలని కిందికైతే వస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఉన్నత విలువలు ఉన్నత ఆదర్శాలు. నెక్స్ట్, అబ్రహం మాస్లో మనకు ఏ సాంప్రదాయానికి చెందిన వారంటే మానవతావాదానికి చెందిన ఆయననే మనకు అబ్రహం మాస్లో. ఏ సాంప్రదాయానికి చెందిన వారండి? మానవతావాదము. క్రింది వాటిలో ప్రాథమిక అవసరం కానిది ఏంటంటే దుస్తులు, మిగిలినవన్నీ కూడా ప్రాథమిక అవసరాలు. అండ్ గౌణ అవసరం ఏంటంటే ఇక్కడ సాంఘిక సంబంధాలు ఉంటాయి కాబట్టి స్నేహితులు అండి. గౌణ అవసరం ఏంటంటే స్నేహితులు. మ్యాథ్స్లో ప్రకారం నిమ్న స్థాయి అవసరం అనేది దేని కిందికి వస్తుంది? నిమ్న స్థాయి అవసరం అంటే మనకు రక్షణ అవసరం అండి. నిమ్న స్థాయి అవసరం అంటే రక్షణ అవసరము. జ్ఞానాత్మక రంగంలో ప్రజ్ఞకు సంబంధించి ఏదైనా ఒక లక్ష్యం ఏదైనా ఉందంటే అది ఫస్ట్ ఆప్షన్ జ్ఞానం అండి. ప్రజ్ఞకు సంబంధించని ఏకైక లక్ష్యం వచ్చేసి జ్ఞానము. ఇంకా 26th క్వశ్చన్ చూసుకుంటే, మ్యాథ్స్లో ప్రకారం ఉన్నత స్థాయి అవసరం కానిది ఎవరికంటే రక్షణ అవసరం అండి. ఉన్నత స్థాయి అవసరం కానిది వచ్చేసి రక్షణ అవసరము. అండ్ ప్రాథమిక అవసరం వచ్చేసి వ్యాయామము. దుస్తులు, ఇల్లు, స్నేహితులు ఇవన్నీ కూడా మనకు గౌణ అవసరాలు, బట్ ప్రాథమిక అవసరం వచ్చేసి వ్యాయామము. సో ఇదండి ప్రేరణ రకాలు, అలాగే మ్యాథ్స్లో మనకు అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం గురించి కొంచెం థియరీ పార్ట్ అండ్ దానికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే మనం ఇందాక నేర్చుకున్నాము. సో ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో చేయడానికి చాలా కష్టం అవుతుందండి. ఏదైనా సరే మీరు నేర్చుకుంటే చాలు, అంతే. అంటే మన వల్ల ఒక 10 మెంబర్స్ అయినా కూడా నేర్చుకుంటే ఏ క్వశ్చన్ మనకు ఎక్కడ ఇస్తారో కూడా మనం గెస్ చేయలేము. సో క్వశ్చన్స్ అనేవి వస్తాయి, బట్ ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది కదా మనం చేసే క్లాస్ అనేది. ఆ హోప్తో అండ్ దాంతో వీడియోస్ అనేది చేస్తున్నాను. సో రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. కొత్తగా ఎవరైనా చూడకపోతే ఆల్రెడీ మన ఛానల్లో జాగ్రఫీ అండ్ ఎకనామిక్స్ కూడా చేశాను. సో ఎవరైనా చూడకోకుండా చూడండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.